అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూపా హేమంత్ బ్లాగ్స్. ఈ ఛానల్లో మనం కుకింగ్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాము. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఈరోజు మనం వెళ్ళబోతున్న ప్రదేశం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక పవిత్రమైన చారిత్రక ప్రదేశం శ్రీరంగపట్నం అండి. మరియు అక్కడ ఉన్న ప్రసిద్ధి వేణుగోపాల స్వామి ఆలయం కూడా మనం ఈరోజు చెప్పబోతున్నాం. ఈ వీడియోలో నేను మీకు ఈ ప్రదేశం ఎందుకు ఫేమస్, అలాగే ఆలయాలు ఎలా నిర్మించబడ్డాయి, మరియు అక్కడికి వెళ్ళినప్పుడు మనం కలిగే అనుభూతి అన్నీ వివరంగా చెప్తాను. అయితే ఈ వీడియో మొదలుపెట్టే ముందు మనం శ్రీరంగపట్నానికి ఎలా రీచ్ అయ్యామో తెలుసుకుందాం. శ్రీరంగపట్నానికి మేము కేఆర్పురం నుండి స్టార్ట్ అయ్యాము. కేఆర్పురం నుండి మేము ఇందిరానగర్ నుండి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్, అది మీకు తెలుసు కదండి, శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ టెంపుల్. అక్కడ మనము టెంకాయలు ముడుపులు మాదిరిగా కట్టి 18 days వ్రతం చేస్తాము. సేమ్ ఆ టెంపుల్ నుంచే వెళ్తాము. మీరు ఇక్కడ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ఈ సిటీ నుంచి వెళ్ళండి, బట్ ట్రాఫిక్ చాలా ఉంటుంది. బట్ స్టిల్ మీరు ఆ టెంపుల్ రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి దర్శించుకోవాలనుకునే వాళ్ళు అది చూసుకొని, సిటీ నుంచి వెళ్తే అది చూసుకొని మీరు మీ ప్రయాణం స్టార్ట్ చేయొచ్చు. అక్కడ శ్రీ కావ్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ మరియు మీకు ఇది తెలుసండి కుంభలగూడు నుండి అలానే మనము బిడది, రామనగర్, చెన్నాపట్న, మద్దూర్, మాన్య అండ్ శ్రీరంగపట్నానికి చేరుకుంటాం అన్నమాట. ఓకేనా. ఈ మార్గ మధ్యలో మనకు 2 టోల్ గేట్లు వస్తాయి. ఒకటి వచ్చి స్టార్టింగ్ బిడది దగ్గర ఉంటుంది, ఇంకొకటి వచ్చి మాండ్య దగ్గర ఉంటుంది. ఈ 2 టోల్ గేట్స్లో మనము 240 రూపీస్ అప్రాక్సిమేట్లీ మనకు అవుతుంది. ఆల్మోస్ట్ 120 రూపీస్ ఈచ్ టోల్ గేట్ అనమాట. ఎవరికైనా ఈ 3000 రూపీస్ యాక్టివేట్ అయ్యింటే, 3000 రూపీస్ ఫాస్టాగ్ యాక్టివేట్ అయ్యింటే మనకు ఫ్రీగా పడుతుంది. మనకు ఏం పే చేయనవసరం లేదు, ఎందుకంటే అది NHAI కిందకు వస్తుంది కాబట్టి, నేషనల్ హైవే 275. సో మనకు ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ మైసూర్ ఎక్స్ప్రెస్ వేలో అందరికీ తెలిసిందే, చాలా బాగుంటుంది. ఇక్కడ బైక్స్ అలో చేయరనమాట మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలో. సో ఓన్లీ కార్స్, లారీలు, బస్సులు ఇవి మట్టుకే అలో చేస్తారు. బైక్స్లో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే అలో చేయరనమాట. మీరు ఒకవేళ ఇన్కేస్ టోల్గేట్ దగ్గర రీచ్ అయినా వాళ్ళు ఫైన్ వేస్తారు. సో మీరు ఎవరు వెళ్ళొద్దండి బైక్స్లో, ఓన్లీ కార్స్లోను, బస్సెస్లోను మటుకే ట్రావెల్ చేయండి ఎక్స్ప్రెస్ హైవేలో. ఒకవేళ ఇన్కేస్ మీరు బైక్లో పోవాలనుకుంటే యాజ్ యూజువల్ ముందు రోడ్డు మైసూర్ రోడ్డు ఉంది, ఆ మైసూర్ రోడ్ నుంచే మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు, ఆ వీడియోలో ఒక సెల్ ఫోన్ కనపడింది, ఆమె పేరే విద్య అనమాట. ఆమె ఏం చేస్తుందంటే ప్రతిదీ ఆమె స్నాప్చాట్లోకి వేస్తుంది, పెడుతుంది, స్నాప్చాట్లో వేస్తుంది, పెడుతుంది. అంటే స్నాప్చాట్ లవర్ అనమాట. సో లైక్ మా బ్యాచ్లో ఇట్లా 7 మంది మేము ఉన్నాము. మా వైఫ్ వచ్చి ఇంకో కార్లో వస్తుంది, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో, లక్ష్మీరెడ్డి, మేఘనతో ఇంకో కార్లో వస్తుంది. మా బామర్ది కూడా లైక్ ఇంకో కార్లో వస్తున్నాడు, చరణ్ కుమార్ రెడ్డి. ఈ కార్లో నేను, విద్య అండ్ చక్రి స్టార్ట్ అయ్యాము. ఈడు డ్రైవింగ్ చేసేవాడే నా ఫ్రెండ్ చక్రి. అండ్ పక్కన కూర్చున్న ఆమె పేరు విద్య. వెనకాల నేను కూర్చొని వ్లాగ్స్ చేసుకుంటూ కూర్చున్నాను. వ్లాగ్స్ అంటే ఏం లేదు, ఈ వీడియో తీయడం అంతే. ఈ వీడియో తీస్తూ కూర్చున్నాను. లైక్ అక్కడక్కడ నాకు ఈ ఎక్స్ప్రెస్ వేలో వస్తుంటే లైక్ మంచిగా లైక్ రోడ్డు పక్కనే మనకు కోకోనట్ ట్రీస్ చాలా బాగా అనిపించింది. అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అంటే మనం ఎక్స్ప్రెస్ హైవేలో మోస్ట్లీ ఇవే చూస్తాం, ఎందుకంటే వాళ్ళు సిటీలో నుండి రోడ్ ఏరు కాబట్టి మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఇంకొక టోల్ గేట్ అనమాట. ఇక్కడ మనకి 120 రూపీస్ కట్ అయ్యింది. అక్కడి నుండి డైరెక్ట్గా మేము శ్రీరంగపట్నానికి స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మధ్యలో ఏం బ్రేక్లు ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇది 1 hour జర్నీనే కాబట్టి. సో నో బ్రేక్స్. మీకు ఈ మార్గ మధ్యలో ఒక 3 ప్లేసెస్, ఫేమస్ ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చి రామనగర. ఓకేనా, అది చాలా బాగుంటుంది. అక్కడ ఒక హిల్ ఉంటుంది, అది ఖచ్చితంగా అక్కడ మనం ఆ టెంపుల్కి వెళ్ళాలి. మేము వెళ్ళలేదు, బట్ విన్నాను అక్కడ చాలా బాగుంటుందంట టెంపుల్. అలానే మనము చెన్నాపట్న ఒకటి ఉంటుంది. ఆ చెన్నాపట్నలో మనకు టాయ్స్, మీకు వుడ్ టాయ్స్ తెలుసు కదండి, ఆ వుడ్ టాయ్స్ చాలా ఫేమస్. అక్కడ మీరు ఎక్స్ప్రెస్ హైవేలో పోతే మీకు దొరకవు ఏమీ వుడ్ టాయ్స్, బట్ మీరు కిందకి వెళ్ళినారనుకో మీకు వుడ్ టాయ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి, అక్కడ చాలా బాగుంటాయి. అలానే మనము మాండ్య మీద వెళ్తాము. మాండ్య సిటీలోకి వెళ్ళాం మనం మాండ్య ఎక్స్ప్రెస్ వేలో నుండి వెళ్తాము. సో మనము షుగర్ కేన్స్ అన్ని చూడము, బట్ మీరు సిటీలో నుంచి వెళ్తే ఎక్కడ చూసినా మీకు అవే ఉంటాయి, షుగర్ ప్రెస్డ్ మిషన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ 30 రూపీస్ ఈచ్ గ్లాసు. మేము ముందు వెళ్ళినప్పుడు తాగాం బాగా, అప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వే అంత లేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. శ్రీరంగపట్నానికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక దగ్గర మనం సర్వీస్ రోడ్లోకి వచ్చి ఇక్కడ రైట్ తీసుకోవాలి. బెంగళూరు నుండి వచ్చేటికంటే, మైసూర్ నుండి వచ్చేటికంటే సర్వీస్ రోడ్లోకి వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. సో మనం బెంగళూరు నుండి వెళ్తున్నాం కాబట్టి
ఇక్కడ మనము ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకుంటే స్ట్రైట్ మనకు ఒక 5 to 6 కిలోమీటర్స్ లేదు 8.5 కిలోమీటర్స్ మనకు ఉంటుంది అనమాట. ఇది రోడ్డు అంటే శ్రీరంగపట్నము. ఈ 8.5 కిలోమీటర్స్ రోడ్డు చాలా బాగానే ఉంటుంది, అంటే ఏం మరీ తీసి పారేయలేం, చాలా బాగుంటుంది. ఏమంటే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి శ్రీరంగపట్నానికి. అండ్ కొందరు వచ్చి శ్రీరంగపట్నం నుండి వేణుగోపాల స్వామి టెంపుల్కి కూడా ఇలానే వెళ్తారు కాబట్టి మనకు ట్రాఫిక్ కొంచెం హెవీగా ఉండదు, కానీ ట్రాఫిక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళైతే ఇవి సిటీస్ నుండి అంటే ప్రతి సిటీ నుండి వస్తుంది, అంటే చెన్నపట్నం, మాండ్య, రామ్నగర్ ఇక్కడ నుండి మొత్తం సిటీస్ ఎక్స్ప్రెస్ వే అయితే ఎక్కదు. మీరు ప్రైవేట్ వెహికల్లో రావాలంటే మనకు కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఓకేనా, టోల్ గేట్లు కూడా మనమే పే చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ వెహికల్స్లో రావాలంటే క్యాబ్లో దీనిలో అవుట్ స్టేషన్ ఏమన్నా రావాలంటే. సో బెటర్ బస్ ఆర్ లైక్ మీ ఓన్ వెహికల్స్ ఏమైనా ఉంటే మీరు రావచ్చు, చాలా బాగుంటుంది ఈ జర్నీ. సో లైక్ శ్రీరంగపట్నం గురించి మనము చూస్తే మనకు స్టార్టింగే మీరు చూసినారనుకో హిస్టారికల్ కట్టడాలు ఉంటాయి. ఇది మనకు ఎంట్రీ అనమాట. సో ముందు రాజుల కాలంలో కూడా దేవర్ లైక్ గోయింగ్ త్రూ ఇన్ దిస్ కెనాల్ ఓన్లీ. కింద వచ్చి మనకి రివర్ ఉంటుంది, సో వాళ్ళు ఇట్లానే కట్టారు. మనకు ఎంట్రీ వచ్చి శ్రీరంగపట్నానికి ఎంట్రీనే ఇది అనమాట. మనం ఇక్కడ చూసినట్టయితే అన్నీ చూడండి, అన్నీ ఓల్డ్ కట్టడాలు ఇవి. మనకు ఏది కొత్తగా వాళ్ళు రెనోవేషన్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే అవే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం ఈ రోజు కట్టినది 100 ఏళ్ళకు ఉంటుందో ఉండదు కూడా గ్యారెంటీ లేదు, బట్ వాళ్ళు 650-700 ఇయర్స్ అవుతున్నా కూడా చాలా బాగున్నాయి. మీరు ఇప్పుడు రైట్ సైడ్లో చూసినట్లయితే మనకు ఒక ప్యాలెస్ కనబడుతుంది. ఈ ప్యాలెస్లోనే టిప్పు సుల్తాన్ గారు ఉండేవాళ్ళు. చాలా బాగుంటుంది ఈ ప్యాలెస్. ఈ ప్యాలెస్ వచ్చి టిప్పు సుల్తాన్ గారు ఇది రాజధానిగా పెట్టుకున్నప్పుడు శ్రీరంగపట్నానికి ఇక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ మీరు చూసినట్లయితే గోడల పైన ఆయన ఏమేమి చేశారో, అంటే మనం ఇక్కడ వీడియోలో లేదు, లోపలికి వెళ్ళలేదు కాబట్టి గోడల పైన ఆయన ఏమేమి చరిత్రాత్మకంగా ఏమేమి చేశారో అన్నీ వాళ్ళు శిలాతోరపం చేపించారు. చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ నుండి మనకు 1.5 కిలోమీటర్ వస్తుంది శ్రీరంగపట్నం టెంపుల్, అదే రంగనాథ స్వామి గారి టెంపుల్. ఈ రంగనాథ స్వామి గారి టెంపుల్కి మనకు చాలా విశేషం ఉంది, చాలా అంటే చాలా ఉంది. అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంది, శ్రీ రంగనాథ స్వామి అంటే ఎవరంటే విష్ణు స్వామి అనమాట. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఇది ఒకే రోజులో నిర్మించినలా, వాళ్ళు చాలా ఏళ్ళు పట్టింది, అంటే ఒకే రాజుగా నిర్మించినలా. చాలామంది రాజులు నిర్మించారనమాట. ఇది పూర్తి అవ్వడానికి చాలా టైం పట్టింది. అప్పటి కాలంలో మిషన్స్ లేవు కదా, రాళ్ళు దూర ప్రాంతాల నుండి తీసుకొని వచ్చి ఇక్కడే శిల్పాలు చెక్కి దాన్ని నిర్మించారు. ప్రతిరోజు వాళ్ళు ఆ ఆలయం లైక్ పనులు మొదలుపెట్టే ముందు పూజలు చేసేవారంటే, అందుకే ఈ ఆలయం ఈరోజు కూడా ఎంతో పవిత్రంగా బలంగా నిలిచింది అని చెప్తూ ఉంటారు మనకు. సో లైక్ ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ అన్ని చెట్లన్నీ ఉన్నాయి కదా, ఇది వచ్చి మనకు ఆల్రెడీ మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాము. టెంపుల్ కాదు, ఆ ఏరియాలకి శ్రీరంగపట్టణ అనే ఏరియాలోకి ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ మనకు చూసే కొద్దీ లైక్ గార్డెన్సే ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం గార్డెన్సే ఉంటాయి. అంత వెల్ మెయింటైన్డ్, ఇక్కడ చాలా మెయింటైన్ చేస్తున్నారు. అది గవర్నమెంట్ చేస్తుందా లేదా శ్రీరంగపట్నం టెంపుల్ వాళ్ళు చేస్తున్నారో మనకు తెలియదు, బట్ వెల్ మెయింటైన్డ్. మీరు చూస్తే ఇక్కడ మొత్తం వాకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అండ్ గ్యాంగులు వచ్చి ఇక్కడే తింటూ ఉంటారు. చాలా బాగుంటాయి. ఇక్కడ షాపులు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి. మనకు ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉన్నాయి, పెయిడ్ టాయిలెట్స్ ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి. వసతులు అయితే అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ మనకు టెంపుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అది గ్రౌండ్ ఉంది కదండి, ఈ గ్రౌండ్ అంతా మనకు టెంపుల్ గ్రౌండ్ అంటే ముందు పెరేడ్స్ కోసం వాడేవాళ్ళంట. పెరేడ్స్ అంటే అదే బట్టలు శిక్షణ కోసం వాడేవాళ్ళు అని చెప్తూ ఉంటారు. ఆ గ్రౌండ్లోనే మనకి ఇప్పుడు హార్స్ రైడింగ్ అంటే లైక్ అది నడుచుకొని వెళ్తారండి, ఫాస్ట్గా వెళ్ళవు. వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర మనము పేమెంట్ చేస్తే లైక్ 100 రూపీస్ పేమెంట్ చేస్తే లైక్ ఒకళ్ళు గ్రౌండ్ అంతా ఒక రౌండ్ వేస్తారనమాట. గ్రౌండ్ అంతా లేకపోతే గుడి చుట్టూ ఒక రౌండ్ వేస్తారు. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. మేము ఎవరూ చేయలేదు, అంటే భయపడి కాదు, జస్ట్ చేయలేదు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది టెంపుల్. ఈ రూట్లో వస్తే లెఫ్ట్ సైడు, ఇంకొక రూట్ ఉంది, ఆ రూట్లో వస్తే ఫ్రంట్ సైడ్ వస్తుంది. చూడండి లెఫ్ట్ సైడ్ అదే వాళ్ళు రెడీ చేస్తున్న తేరు అదే రథసప్తమి అని చెప్పే కదా, అది రథం రెడీ చేస్తున్నారు, రేపటి కోసం రెడీ చేస్తున్నారు రథసప్తమి. అదేనండి టెంపుల్. అది ముందర ఉన్న లైక్ గోపురము లోపలికి మనకు టెంపుల్ ఉంటుంది. అది జస్ట్ ముఖద్వార గోపురం అంటాము, ఫస్ట్ స్టార్టింగ్లో వస్తుంది. ఇతనే మా ఫ్రెండ్ వచ్చాడు, మేము వచ్చిన 10 నిమిషాలకు వచ్చాడు, ఎందుకంటే మనోడు కొంచెం స్లో అనమాట, సేఫ్ రైడర్. సో మనం 2:30 కల్లా శ్రీరంగపట్నం రీచ్ అయిపోయాము. సో 2:30కి అప్పటికే 2:30 కాదు 2:15కి రీచ్ అయ్యాం.
అప్పటికే టెంపుల్ క్లోజ్ చేసేసారనమాట. టెంపుల్ మళ్ళీ ఓపెన్ చేసేది 4 PM, 4 to 9 PM ఉంటుంది. మామూలుగా అయితే 4 to 8 PM. ఆ రోజు రథసప్తమి, నెక్స్ట్ రోజు రథసప్తమి కదా, అందరూ జనాలు చాలామంది వచ్చిపోతుంటారని చెప్పి 4 to 9 చేశారు. అందుకే మేము పేసరికి 2:15 అయింది. సో లైక్ అక్కడ ఏం చేయాలో తెలియక మేము మళ్ళీ ఇక్కడ బాలమూరి టెంపుల్కి వెళ్ళాము. బాలమూరి టెంపుల్ దగ్గర మనకు బాలమూరి ఫాల్స్ ఉంటాయన్నమాట. చాలా అంటే యాక్టివిటీస్ కాదు, లైక్ తెప్పలు ఉంటాయి, వాళ్ళు తెప్పల్లో తిప్పుతారనమాట. ఇంత అమౌంట్ ఇస్తే చాలా బాగుంటాయి అనమాట. అది ఆ తెప్పలు అవన్నీ బాగుంటాయి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను తెప్పలు ఎట్లా తిప్పుతారని. సో మేము లంచ్ చేయలేదు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాము. 10 బ్రేక్ఫాస్ట్ చేసి లెమన్ రైస్ కట్టుకొని వెళ్ళాము. సో మేము ఇక్కడ శ్రీరంగపట్నంలోనే తిందాం అనుకున్నాం, బట్ అక్కడ అంత బాగలేదు అంటే లైక్ అక్కడ మంచి ప్లేస్ లేదు కూర్చొని తినడానికి. సో బాలమూరి ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. మీరు ఎప్పుడైనా వెళ్ళేటంటే శ్రీరంగపట్నానికి బాలమూరి ఫాల్స్ మస్ట్ విజిట్ ప్లేస్. అక్కడికి తప్పకుండా వెళ్ళండి. మీరు శ్రీరంగపట్నానికి వెళ్తే ఇక్కడికి పోకుండా మీరు వెనక్కి రావద్దండి. మరి గుర్తుపెట్టుకోండి, బాలమూరి ఫాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. అక్కడ మొత్తం అంతా వాటరే ఉంటుంది. ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా క్లోజ్ అయ్యి ఉంటుంది. అది కూడా 4కి 5కి ఓపెన్ చేస్తారు. బట్ మేము వెళ్ళినప్పుడు అక్కడ జనాలంతా వాటర్ ఫాల్స్ దగ్గరే ఉన్నారు. సో మేము కూడా అక్కడ తినేసి కొంచెం ఎంజాయ్ చేసాము. ఈ వీడియోలో మీకు చూపిస్తాం చూడండి. మేమందరము లైక్ బాలమూరి ఫాల్స్కి కార్ అక్కడ పార్క్ చేసి బాలమూరి ఫాల్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక కెనాల్స్ టైప్లో కట్టారు వాళ్ళు. ఈ వాటర్ అంతా మనము ఫార్మింగ్కి ఇంకా మిగిలినవన్నీ డ్యామ్కి, ఆ డ్యామ్ దగ్గర నుండి మనకు కావేరీ నది కలుస్తాయి. ఎక్సెస్ వాటర్ అంతా చాలా బాగుందండి. ఇక్కడ మనకు ఈ వాటర్ అంతా చాలా క్లీన్గా ఉన్నాయి. అంటే కింద మనకు ఏముందో కనబడుతుంది. వాటర్ అయితే క్లీన్గా ఉన్నాయి, బట్ ఇంకొంచెం మెయింటెనెన్స్ చేయాలా, అంటే కింద కొంచెం క్లీన్ చేయాల్సి ఉంటుంది. మనకు ఈ కెనాల్ పైన ఒక బ్యారియర్ ఉంటుంది. ఈ బ్యారియర్ దాటితే ఆ పక్క ఫార్మింగ్ ల్యాండ్స్ ఉంటాయి. మేము అక్కడ తిందాం అనుకున్నాము స్టార్టింగ్లో, టెంకాయ చెట్టు దగ్గర తిందాం అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్స్ అందరూ ఈ బ్యారియర్ని దాటికి కొంచెం భయపడ్డారు. సో నేను కూడా కొంచెం ముందుకు వెనక్కి వచ్చేద్దాం అనుకున్నాను, కానీ వెనక్కి రాలేకపోయాను. అప్పుడే మా శ్రీమతి గారు వచ్చారు, ధైర్యవంతురాలు. కొంచెం చేయబట్టుకొని మళ్ళా నన్ను బయటికి తీసుకెళ్లారు. సో అక్కడ వెనకాల కనబడుతున్నారు వాళ్ళే మా ఫ్రెండ్స్. వాళ్ళు ఇంకో ప్లేస్ ఫైండ్ చేశారంట. సో లైక్ మేము అక్కడికి వెళ్దామని చెప్పి మళ్ళీ మా వైఫ్ వచ్చి నన్ను వెనక్కి తీసుకుని వెళ్తుంది. సో మేము ఈ ప్లేస్ని ఫైండ్ చేసాం అనమాట. ఇది చాలా బాగుంది. చూడండి ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో వాటర్. ఇక్కడ మనం కూర్చొని తినేకి చాలా బాగుంది ప్రదేశము. సో లైక్ అందరూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళకంటే నేను ముందు వచ్చేసాను, ఎందుకంటే వీడియో తీసేకి. సో నా ఒక్కొక్కరు చిన్నగా వస్తున్నారు. వీడే చిక్కిరి, చూసారండి, తుత్తరగాడు, మనోడేవాడు, చాలా తుత్తర మన బ్యాచ్లో. అండ్ అన్నీ తెలిసి అనుకుంటాడు పాపం, ఏం తెలియదు, దొరికిపోతాడు పాపం. ముద్దుల సినిమాలో బ్రహ్మానందం మాదిగా. నేను మా అక్క కూడా చరణ్ కుమార్ రెడ్డి చూసారా. అంటే ఫస్ట్ టైం వ్లాగింగ్ కదండి, ఎట్లా పడితే అట్లా తీసా వీడియోలు, ఎవరిని చూపిస్తానే ఉన్నా. మా వైఫ్ విద్య, మా ఫస్ట్ కంపెనీ కొలీగ్ అనమాట. వెనకాల వస్తున్నాడు దొర లక్ష్మీరెడ్డి, వాళ్ళ వైఫ్ మేఘన ఆమె. సో ఇక్కడికి మేము తినడానికి వచ్చాము. ఇది ఒరిజినల్ ఆడియో పెట్టలేకపోతున్నానండి. ఒరిజినల్ ఆడియోలో లైక్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది. సో అందుకే రికార్డ్ చేస్తున్నాను. మేము తినడానికి లెమన్ రైస్ తినడానికి ఊరగాయ తీసుకొచ్చుకున్నాము. లెమన్ రైస్ కర్డ్ కూడా తీసుకున్నాము. లెమన్ రైస్ బాక్స్ ఇంకొక బాక్స్ తీసుకున్నాం. 2 లెమన్ రైస్ బాక్సెస్ 7 మందికి కరెక్ట్గా సరిపోయింది. సో మేము అందరూ సర్వ్ చేసుకొని ఒక్కొక్కరి తర్వాత ఒకరు ఇక్కడ మేము తినేటప్పుడు మాకు ఇక్కడ మంటల కబ్బులు కూడా కనపడ్డాయండి. ఏమంటే అవి ఏం ఖర్చు లేదు. నవ్వుతున్నారండి వాళ్ళు. వీడియో తీస్తా అంటే ఆ పక్కకి మలుకునేసి నవ్వుకుంటా. చూడండి, ఈడ వాడు తుత్తరు కానీ ఈడ భయస్తాడు. ఇద్దరే అండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గైస్ ఇన్ ద గ్రూప్. మా మోడల్ అండి, సిద్దిపేట మోడల్ కాదండి, ఏమొచ్చి మా చిత్తూరు మోడల్. వాళ్ళది చిత్తూరు అనమాట.
వచ్చిన వైఫ్ ఒక బాక్స్ ఖాళీ అయిపోయింది, ఇంకో బాక్స్ ఉందని చెప్పి చూపిస్తుంది. నేను అప్పటికంగా సర్వ్ చేసుకోలేదు. సో నాకు సర్వ్ చేసింది. నాకు సర్వ్ చేసిన వెంటనే నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను నదిలో. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది అక్కడ తినడం. మీరు కానీ ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి ఈ స్పాట్ లొకేషన్ నాకు తెలీదు, బట్ అయితే మీరు స్ట్రైట్గా బాలమూరి ఫాల్స్ అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే లెఫ్ట్లో ఉంటుంది. అక్కడ ఒక చిన్న రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఆ రెస్టారెంట్ దగ్గరికి పోకుండా కొంచెం లెఫ్ట్లో ఒక చెట్టు ఉంటుంది. చెట్టు కిందకి దిగి వస్తే మనకి ఈ రోడ్డు కనబడుతుంది. తిన్న తర్వాత మళ్ళీ తీట పనులు చేసాము. చూసారా, మళ్ళీ ఏదో వీడియో వస్తుంది బాగుంటే మా వాడు ఇక్కడికి వచ్చాము. వాడు చూస్తే ఈ వీడియో ఇట్లా తీశాడు. జస్ట్ మిస్ వాడు పడిపోతాడా ఏమంటే నేను కాపాడినాను. సో మనకి అది రెండో జన్మ. సో మా వైఫ్ నా వీడియో తీయడానికి వీడియో కోసం పాపము ధైర్య సాహసాలు చేస్తుంది. చేసి సో అక్కడంటే మేము జస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము. ఇది వాటర్ ఫాల్స్ అనమాట. ఇక్కడ నుండి నీళ్ళు కింద ఫ్లో అవుతూ ఉంటాయి. మనం వచ్చి పైన ఉంటాం. అదే చెప్పాను కదండి, మేము ఇదొక బ్యారేజ్ టైప్, ఒక బ్రిడ్జ్ టైప్, ఇదొక దాని ఏమంటారు, ఒక బ్యారేజ్ టైప్లో కట్టారు. అక్కడ వాటర్ స్టోర్ అవుతాయి. ఎక్సెస్ వాటర్ మటుకు ఈ పక్క వచ్చేసాయి. సో దాన్నే మనం బాలమూరి వాటర్ ఫాల్స్ అంటాము. చాలా బాగుంటుంది. ఇది మా బాబా దిగాడు, వాడు వీడియో తీయమంటే నవ్వుతున్నాడు. ఏదో కొద్ది తీట పనులండి చిన్నపిల్లలు. సో ఇంకా మా చక్రధర్ వచ్చి ఇంకా యాంగిల్స్ మీద యాంగిల్స్ పెట్టి వీడియోలు ఇస్తున్నాడు. చూడండి, ఇది పోస్ట్ వెడ్డింగ్ షూట్ అనమాట. ఇది చిక్కగా నవ్వుతాడు మా లక్ష్మీరెడ్డి. సరే, ఆ ఫస్ట్ టేక్ బాగాలేదు, రెండో టేక్ తీస్తారు. రెండో టేక్లో కూడా మా వాడు అదే చిక్కగా నవ్వాడు. మినిమం ఉంటుంది మా వంతు. సరే అని చెప్పి ఇంకా చిత్తూరు మోడల్ని వీడియో తీసాము. చాలా బాగా వచ్చింది వీడియో, ఎందుకంటే ఆమె ఆల్రెడీ మోడలింగ్ కాబట్టి ఆమెకి బాగా తెలుసు అనమాట ఎట్లా చేయాలో. బట్ మాకైతే రాదనమాట. మేము అంతా నిబ్బీలు ఈ వీడియోలు తీసే దాంట్లో. సో నెక్స్ట్ మనమే వస్తాము. ఓకే, ఇక్కడ వచ్చి అక్కడ బాలమూరి ఫాల్స్ దగ్గర నుండి మేము డైరెక్ట్గా వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఎందుకంటే వేణుగోపాల స్వామి టెంపుల్ 6:30 క్లోజ్ చేస్తారు. బట్ శ్రీరంగపట్నం టెంపుల్ 9 క్లోజ్ చేస్తారు. సో అప్పటికే 4:30, 4:45 అయిపోయింది. సో ఇది క్లోజ్ చేస్తారేమో శ్రీరంగపట్నంకి వచ్చిన తర్వాత అని చెప్పి, సో మేము ఫస్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్కి మళ్ళీ రివర్స్ అయ్యి వేణుగోపాల స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడికి వస్తే చాలా బాగుంది అవుట్ సైడ్ అండి. ఇన్సైడ్ వాళ్ళ కెమెరా అలో చేయట్లేదు. అలో చేయకపోవడంతో మేము ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేకపోయాము. బట్ అవుట్ సైడ్ అయితే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. క్రౌడ్ వచ్చిన వాళ్ళంతా అసలు బయటే ఉన్నారు. అసలు లోపల ఏమి మంగళవాద్యాలు ఏమీ లేవండి. జస్ట్ లైక్ ఒక దీపము, శ్రీకృష్ణుడు ఉన్నాడు. చాలా పీస్ఫుల్గా ఉంది. పోవడము, దర్శనం చేసుకోవడము, వచ్చేయడం, ఏముండదు. మళ్ళీ తర్వాత ఒక 40 దాకా మనకు విగ్రహాలు ఉంటాయి. అదే దశావతారాలు ఉంటాయి. ఆ అమ్మవార్లు అందరూ ఉంటారు. అట్లాగే ఋషులు అందరూ ఉంటారు మనకు. అవన్నీ మనము చూడొచ్చు. అది చూసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకు వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకొచ్చి బయట చాలా బాగుంటుంది. మనకు ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ అంతా ఎవరు ఉంటారండి, మనమే ఫొటోస్ తీసుకోవాలి, మనమే వీడియోస్ తీసుకోవాలి. మా ఫోటోగ్రాఫర్ వచ్చి చక్రధర్. వీడియో తీయాలంటే స్లో మోషన్లో తీస్తాడు, అందుకే ఈ వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోయింది. సో మేము తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్ అయిపోతే శ్రీరంగపట్నం టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శించుకొని రంగనాథ స్వామిని దర్శించుకొని ఇంకా మైసూర్ రిటర్న్ అయ్యాము. బెంగళూరుకి రిటర్న్ అయ్యాము. బెంగళూరుకి రిటర్న్ అయ్యే మార్గం మధ్యలో ఈ పాకశాలలో ఆగాము డిన్నర్ చేయడానికి. ఇక్కడ డిన్నర్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది, ఎందుకంటే వెయిటింగ్ టైం 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ తర్వాత ఫైనల్గా మాకు 7 సీటర్ పైన ప్లేస్ దొరికింది. ఈ లోపు వెళ్ళండి పర్మిటింగ్ వేశారు. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అందరూ నవ్వుతున్నారు, ఎందుకంటే అందరూ ఫస్ట్ టైం వస్తున్నారు వీడియోస్లో. సో అందరూ చూసారా ఎట్లా నవ్వుతున్నారు అందరూ. సరేనండి, మాకు ఫైనల్గా
అతను వెయిటర్ వచ్చి కాల్ చేశాడు, ఇట్లా పైకి వెళ్ళానని. సో మేము రోటీస్ కర్రీస్ అన్ని ఆర్డర్ పెట్టాం, వచ్చేసాయి. కానీ రోటీస్ ఏం బాగాలేదు, కర్రీస్ చాలా బాగున్నాయండి. రోటీస్ ఎందుకు బాగాలేదంటే చాలా గట్టిగా ఉన్నాయి, నవల్లోకి వెళ్ళాం. సో తర్వాత మళ్ళా పాలక్ పనీర్ అండ్ కర్డ్ రైస్ ఆర్డర్ చేసాం, అవి తిన్నాము. మళ్ళీ తర్వాత వెంటనే మేము రిటర్న్ అయ్యాము, ఎక్కడికి బెంగళూరుకి రిటర్న్ అయ్యాము తినేసిన తర్వాత. సో లైక్ రాజాసాబ్లో నాచ సాంగ్ ఎంజాయ్ చేస్తున్నాము. సో గైస్, మీకు నిజంగానే ఈ వీడియో నచ్చట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మర్చిపోవద్దండి. ప్లీజ్ సపోర్ట్ us. Until next video, thank you, bye bye, see you, tata.